నమస్తేనండి. అందరూ బావుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ రోజున మన వీడియోలో నవంబర్ 1వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకి ఇద్దరికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసమే ఈ కార్తీక మాసము. కనుక ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా పర్వదినాలే. ఈ కార్తీక మాసంలో ఏ చిన్న దానము ధర్మాలు చేసినా కూడా అవి ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఋతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు కూడా పర్వదినాలే. ఈ కార్తీక మాసం మహత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మహామునులకు సూదుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నాన దానాలకు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీ స్నానము, ఉపవాసము, దీపారాధన, దీపదానము, సాలగ్రామ పూజ మరియు వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. అయితే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలోనూ, బావులు, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడము చాలా ఉత్తమమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అలా కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన నదులన్నింటినీ నీరు కూడా ఉందని భావించాలి. మన జ్యోతిష శాస్త్రం ప్రకారము కృత్తికా నక్షత్రము పౌర్ణమి రోజు ఉంటే అది కార్తీక మాసంగా పిలువబడుతుంది. నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావము అధికంగా ఉంటుంది. కనుక చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్రకిరణాలతో, ఔషధాలతో రాత్రంతా కూడా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. మరియు శరీరంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశము. కనుక మన శరీరము ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూనే బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే మనము ఉత్సాహంగా ఉంటాము. కనుక ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అని అంటారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికము, దేవుడు, భక్తి పేరు చెప్పి ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా బ్రహ్మముహూర్తంలో స్నానాలు చేయమనేవారు మన పెద్దలు. కనుక ఈ నెల రోజులు కూడా ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే మరి. అయితే స్నానం అనేది శరీర శుభ్రత కోసము, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇదో భాగంగా ఉంటుంది. అయితే నిత్యము చేసే స్నానం వేరు, ఈ కార్తీక మాసంలో చేసే స్నానము వేరు అంటారు మన పెద్దలు. ఈ కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి అంటే ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాము. ఇలా వినాయక చవితి, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటూ ఉంటాము. కానీ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసమే ఈ కార్తీక మాసము. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రక్రియ వెనుక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మిణుకు మిణుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఏడాది మొత్తం కూడా ఇలా చేయడానికి కార్తీక మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ విశేషత ఉంది. ఆరోగ్య రక్షణ కోసము నెల రోజుల నియమము. సహజంగానే కార్తీక మాసము అంటే చలి పుంజుకునే సమయము. కనుక మన జ్యోతిష శాస్త్రం ప్రకారము ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానము. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసము మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరియు జీర్ణక్రియ కూడా తగ్గుతుంది, చురుకుదనము తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి,
నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవడం వల్ల ఇంకా పెరుగుతాయి. కనుక వీటన్నింటి నుంచి ఉపశమనమే ఈ కార్తీక స్నానము. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు కూడా ఈ నియమాన్ని పెట్టారు. మానసిక ఉల్లాసం కోసము కార్తీక స్నానము కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చును. కాబట్టే సూర్యోదయానికి ముందే స్నానము దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా కూడా ఉత్సాహంగా ఉండడమే కాదు, మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటుంది. కాబట్టే నదీ స్నానం చెయ్యాలి అంటే నది వరకు నడవాలి. అంటే తెల్లవారుజామున ఇది కూడా వ్యాయామమే అవుతుంది. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడము చాలా ఆరోగ్యప్రదము. స్వచ్ఛమైన నీరు ఉండే సమయం ఇదే. నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ కూడా అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. కనుక సమృద్ధిగా ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు ఈ కార్తీక మాసమే అనువైన సమయము. ఈ కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి కమలాలతోటి పూజిస్తే జీవించిన వాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మహాశివరాత్రి రోజున, సోమవారం నాడు, కార్తీక పూర్ణమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వదళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని ఈ కార్తీక పురాణం చెబుతుంది. కనుక ఈ మాసంలో ప్రతిరోజు కూడా పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలుచుకున్నటువంటి ఈ కార్తీక వ్రతము నిర్విఘ్నంగా సాగేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. విధియ రోజున ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండము వాటిల్లదని పురాణోక్తి. తదియ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. మరి చవితి రోజున కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శ్రద్ధలతో పూజించి పుట్టకు పూజ చేయాలి. పంచమి, దీనికి జ్ఞాన పంచమి అని కూడా పేరు. ఈ రోజున సుబ్రహ్మణ్య ప్రీత్యర్థము అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. సకల కుజదోషాలు కూడా తొలగిపోతాయి. మరియు షష్ఠి, ఈరోజు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. మరియు సప్తమి, ఈ రోజున ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుషు వృద్ధి జరుగుతుంది. మరియు అష్టమి, ఈ అష్టమినే గోపాష్టమి అని అంటారు. ఈ గోపాష్టమి రోజున చేసే గోపూజ చాలా విశేష ఫలితాలను ఇస్తుంది. నవమి రోజున ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి రోజున ఈ రోజు రాత్రి విష్ణు పూజను చేయాలి. మరియు ఏకాదశి, ఈ ఏకాదశికే బోధనైకాదశి అని కూడా పేరు. ఈ రోజున విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీక ద్వాదశి, ఈరోజే క్షీరాబ్ది ద్వాదశి కూడా. కనుక సాయంకాలము ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడము, ఇలా చేయడం వల్ల మనకు ఉన్నటువంటి సర్వ పాపాలను కూడా నశిస్తుంది. మరియు త్రయోదశి, ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల మనకున్నటువంటి సర్వ కష్టాలు కూడా దూరమవుతాయి. మరియు చతుర్దశి, ఈ చతుర్దశినే పాషాణ చతుర్దశి అంటారు. ఈ చతుర్దశి రోజున వ్రతం చేసుకున్నందుకు చాలా మంచిది. కార్తీక పౌర్ణిమ, మహాపవిత్రమైన ఈరోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల మనకు గల సర్వ పాపాలు కూడా ప్రక్షాళనమవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి రోజున ఈరోజు ఆకుకూర ఆవుకు దానం చేస్తే చాలా శుభ ఫలితాలు వస్తాయి. అంటే గోవులో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున ఆవుకు మన శక్తి కొలది కూరలు ఏవైనా కూడా తినిపించడం వల్ల మనకు గల సకల కూడా దూరం అవుతాయి.
మరియు విధియ. ఈ విధియ రోజున వనభోజనం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలనిస్తుంది. మరియు తదియ. పండితులకు, గురువులకు తులసి మాలలను సమర్పించడం వల్ల మనకు తెలివితేటలు, మన పిల్లలకు కూడా తెలివితేటలు వృద్ధి అవుతాయి. మరియు చవితి. ఈ చవితి రోజున పగలంతా కూడా ఉపవసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలగడ కింద పెట్టుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కూడా కలుగుతాయి. పంచమి. ఈ పంచమి రోజున చీమలకు నూకలు చల్లడము, శునకాలకు అన్నం తినిపించడము చాలా శుభ ఫలితాలనిస్తుంది. మరియు షష్ఠి రోజు. ఈ షష్ఠి రోజు గ్రామ దేవతలను పూజ చేసి దేవతలకు శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. సప్తమి. జిల్లేడు పువ్వులతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. మరియు అష్టమి రోజు. ఈ అష్టమినే కాలభైరవాష్టమి అని కూడా అంటారు. ఈ కాలభైరవాష్టమి రోజున కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవునికి పూజించి కుక్కలకు సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. మరియు నవమి. ఈ నవమి రోజున వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. మరియు దశమి. ఈ రోజున అన్న సంతర్పణ చేస్తే శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రులై మనము కోరుకున్నటువంటి ఎలాంటి కోరికైనా కూడా తీరిపోతుంది. ఏకాదశి. ఈ ఏకాదశి రోజున విష్ణాలయంలో దీపారాధన, పురాణ శ్రవణము, పఠనము, జాగరణ విశేష ఫలితాలను ఇస్తుంది. మరియు ద్వాదశి. ఈ ద్వాదశి రోజున అన్నము లేదా స్వయం పాకం దానం చేయడం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది. మరియు త్రయోదశి. ఈ త్రయోదశి రోజున నవగ్రహారాధన చేయడం వల్ల మనకు గల సకల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. మరియు చతుర్దశి. ఈ చతుర్దశి రోజునే మాస శివరాత్రి రోజు కూడా జరుపుకుంటూ ఉంటాము. ఈ మాస శివరాత్రి రోజున ఈశ్వరార్చన, అభిషేకము చేయడం వలన అపమృత్యు దోషాలను, గ్రహబాధలను కూడా తొలగిపోతాయి. మరియు కార్తీక అమావాస్య. ఈ కార్తీక అమావాస్య రోజున పితృదేవతల పేరిట అన్నదానము లేదా స్వయం పాకము పేదవారికి దానం చేయటం వల్ల పెద్దలకు నరకబాధ తొలగి స్వర్గ సుఖాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసము ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, సోమవారాల్లో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసము ఒక్క సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున పగలంతా కూడా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నేతిలో వెలిగిస్తే సమస్త పాపాలు కూడా పటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక కథలు, పురాణాల ద్వారా ఇతివృత్తాలు, కథలను బట్టి మనకు తెలుస్తుంది. మరియు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర స్వామి వ్రతము కార్తీక మాసంలో చేసుకునే ముఖ్యమైన వ్రతాలు. ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనది వనభోజనము. కాబట్టి ఈ కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసం జోలికి అస్సలు పోరాదు. ఎవ్వరికీ కూడా ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు కూడా చేయకూడదు. దైవదూషణ అస్సలే తగదు. ఈ మాసంలో చేసే ఉపవాసము, జాగరణ, స్నానము, దానము మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాలనిస్తాయి. కనుక శ్రీ మహావిష్ణువును తులసీ దళాలు, మల్లి, కమలము, జాజి, అవిసె పువ్వు, గరిక దర్భలతోనూ, శివుని బిల్వాలతోనూ, జిల్లేడు పువ్వులతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. అయితే శక్తి లేని వారు ఉదయం స్నానము, జపము, దైవారాధన యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చును. ఈ కార్తీక మాసంలో శివునికి ఇష్టమైనటువంటి కార్తీక సోమవార వ్రతము ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా కూడా ఏ రోజైనా సరే స్నానం, జపాదులను ఆచరించేవారు అశ్వమేధ యాగాలు
ఫలితాన్ని పొందుతారు. కార్తీక సోమవారం రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ సోమవార వ్రత మహత్యము వశిష్ఠుడు జనకునికి ఇలా వివరిస్తాడు. ఈ వ్రతాన్ని ఏ జాతి వారైనా కూడా, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చును. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి శివుడికి బిల్వపత్రాలతో పూజ చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రి జాగరం చేసి జాగరణ సమయంలో శివపురాణ పఠనాన్ని చేయాలి. ఆ మర్నాడు ఉదయము నదీ స్నానం చేసి నువ్వులను దానం చేసి పేదలకు అన్నదానంను చేయాలి. అలా చేయలేని వారు 3 బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత గృహస్థు భోజనాన్ని చేయాలి. కనుక ఈ వ్రతము కేవలం అతిశయోక్తి మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎంతో పవిత్రమైనటువంటి సోమవార వ్రత కథను గురించి తెలుసుకుందాము. యమునా నది తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశం ఉన్నది. ఈ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు. అయితే స్కాంద పురాణంలో ఇది కృతయుగానికి సంబంధించిన కథగా చెప్పబడుతూ ఉన్నది. ఈ చిత్రవర్మ రాజుకి మొత్తము 8 మంది పుత్రులు. ఆ తర్వాత చివరగా ఒక పుత్రిక కలిగింది. ఇంతమంది పుత్రుల తర్వాత అమ్మాయి పుట్టింది కాబట్టి చిత్రవర్మకు ఈమె అంటే అధిక వాత్సల్యము. అందువల్ల ఈ రాజు జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం మొత్తము కూడా చూపించి తన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అంటే జ్యోతిష్యులు చక్కగా ఈమె ఒక జాతకాన్ని పరిశీలించిన పిమ్మట ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ బాసిల్లుతుంది కాబట్టి ఈమెకు సీమంతిని అని పేరు పెట్టండి అని తీర్మానించారు. ఆ తర్వాత వాళ్ళు ఆమె జాతక ఫలాలు ఈ విధంగా చెప్పారు. ఈమె ఒక గొప్ప స్త్రీ అవుతుందని, సరస్వతి వలె అన్ని కళలలోనూ రాణిస్తుంది అని, రతీదేవి వంటి సౌందర్యము, దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుంది అని, మరియు అరుంధతి వంటి తేజస్సు ఉంటుంది అని ఇలా అనేక రకములుగా వివరించారు. మరియు ఈమె యొక్క ఆయుష్ గొప్పది, సౌభాగ్యం కూడా గొప్పది అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేమిటి అంటే అందరి పండితులు ఇదే అభిప్రాయం చెబితే ఒక్కరు మాత్రము వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రము జాతకంలో ఒక దోషం కనబడుతున్నది అని అన్నాడు. ఏమంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చును అని సూచనగా చేశాడు రాజుకి. అప్పుడు ఈ మాట వినగానే రాజు హతాశయుడయ్యాడు. ఇది చాలా దుర్భరమైనటువంటి మాట, అందుకే మనసులోనే పెట్టుకున్నాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది, పాప పెరుగుతూ ఉంది. ఇలా పెరిగే కొద్దీ చదువులో ప్రావీణ్యము సంపాదించి శాస్త్ర గ్రంథాల్లో కూడా ప్రావీణ్యం సంపాదించింది. అప్పుడు ఒకరోజు హఠాత్తుగా ఈమె చెలికత్తెల్లో ఒక ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పింది, మీ చిన్నప్పుడు మీ నాన్నగారు నీ జాతకము జ్యోతిష్యులకు చూపించినప్పుడు ఒక వార్త విన్నాము, నీకు తెలుసా అని అడిగారు. రాజకుమార్తె నాకు తెలియదు అని చెప్పింది. అలా అమ్మాయికి ఈ విషయం తెలియని ఇవ్వలేదని ఆమె తండ్రి దగ్గర రహస్యంగా ఉంచాడు. అయితే స్త్రీ చాంపల్యం చేత ఆమె చెలికత్తె చెప్పేసింది, నీకు వివాహమైన కొద్ది కాలానికే భర్త దూరం అవుతాడట అని. ఈ మాటలు విన్నంత తర్వాత ఆమె చాలా బాధపడింది. ఎందుకంటే వివాహ వయస్సు వస్తూ ఉన్నది ఆమెకు కూడా. ఇప్పుడు ఏమి చేయాలా అని పరిపరి విధములుగా ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. గురువులను ఆశ్రయించాలని. ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక ఏ సమస్య వచ్చినా కూడా భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రంలో సమస్యలతో పాటు పరిష్కార మార్గాలు కూడా చాలా ఉంటాయి అని. అందుకే వెంటనే ఈమె వాళ్ళ యొక్క గురువు అయినటువంటి యజ్ఞవల్క్య మహాముని భార్యను ఆశ్రయించింది. ఋషిపత్ని మైత్రేయి సామాన్యురాలు కాదు. ఉపనిషత్తులలో ఈమె గురించి చెప్పబడుతూ ఉన్నది. ఈమె గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు అని. ఇప్పుడు మైత్రేయి తల్లి ఏమి నీ కోరిక అని అడగ్గా అప్పుడు ఆమె పాదాలకు నమస్కరించి ఇలా అడిగింది, తల్లి, ఏ సత్కర్మల వల్ల చక్కని సౌభాగ్యం వర్ధిల్లుతుందో, దీర్ఘ సుమంగళి తత్వము లభిస్తుందో ఆ విధమైనటువంటి సత్కర్మను చెప్పుము అని. ఎందుకనగా బహుశాస్త్రములు తెలిసిన దానవు, అలాగే గురువు ద్వారా వచ్చిన ఉపాయాన్ని ఆచరించిన వారు ధన్యులవుతారు కనుక నిన్ను శరణు వేడుతున్నాను.
కరుణించి దీర్ఘ సుమంగళి అగునట్లుగా అనుగ్రహం కావలను అడగగానే అప్పుడు మైత్రేయి కొంచెం సేపు ఆలోచించి శాస్త్రములన్నింటినీ కూడా మననం చేసుకుని ఒక సరైన ఉపాయాన్ని సూచించింది. ఓ రాజకన్య విను. గౌరీదేవిని శంకరుని నీలకంఠయుక్తముగా ఆరాధింపము. ఎలాగంటే నీలకంఠుడు అని పరమేశ్వరునితో ఉన్న గౌరీదేవిని ఆరాధించాలి. అలా ఆరాధించడం వల్ల ఆపదలు భయాలు తొలగిపోతాయి. శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రాతకాల పూజ చేసి అటుపై పగలంతా కూడా నియమబద్ధంగా శివస్మరణం చేసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అలాగే వాక్కుని కూడా నిగ్రహించుకోవాలి. కోపం పనికిరాదు. అనవసరపు మాటలు మాట్లాడకూడదు. నిందావాక్యములు చెయ్యకూడదు. ఇవన్నీ కూడా నియమములు. శివ సంబంధమైన శాస్త్రములు ఏమేమి చెప్పారో తెలుసుకొని కపటము లేని హృదయంతో ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేసేటప్పుడు శివ అష్టోత్తర శతనామావళి అలాగే గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా చేయాలి. ఇలా శివపార్వతులను ఇద్దరిని కలిపి ఆరాధించాలి. విధంగా పూజ అనంతరము పవిత్రమైన జీవనం గడిపే వారికి భోజనం పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందించి వస్త్రములు ఇచ్చి ఆరాధించాలి. ఇలా చేసే సమయంలో ఏవైనా కూడా ఆపదలు రావచ్చు, ఏవైనా సమస్యలు కూడా రావచ్చు. అయినప్పటికీ కూడా చలించకూడదు. ప్రారబ్ధ కర్మ తప్పించుకోవాలని చేసే వ్రతములలో పరీక్షలు అధికంగా ఉంటాయి. అయినా కూడా వాటిని తట్టుకొని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక ఇలా చేయటం వల్ల శివపార్వతుల అనుగ్రహం వల్ల ఆపదలు అనే సముద్రాన్ని సులభంగా దాటిపోతావు. ఇలా చేయటం వల్ల నీకు ఇష్టం లేనిది నీ జీవితంలో జరగదు. ఇది శివపూజ మహత్యము. కనుక ఇలా శివపూజ మహత్యం వల్ల ఎలాంటి సంఘటన నుంచైనా కూడా బయటపడతారు అని చెప్పిన తనకు ఉపదేశం చేసినటువంటి గురుస్వరూపిణి అయినటువంటి మైత్రేయికి నమస్కరించి వ్రతం ఆచరించడం మొదలుపెట్టింది. అప్పటికి వివాహం కూడా నిశ్చయం కాలేదు. కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది. నిత్యము కూడా సోమవార వ్రతము చేస్తూ ఉన్నది. ఇంతలో తండ్రి ఒక చక్కని సంబంధాన్ని తీసుకువచ్చాడు. అది ఎటువంటి సంబంధము అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు. ఇంతకన్నా సౌభాగ్యం ఏమున్నది? అందుకే ఇది కృతయుగం నాటి కథ అని చెప్పవచ్చును. నలచక్రవర్తి అప్పటి రాజు. నలచక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి. ఆ పుణ్య దంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు. ఆ ఇంద్రసేనుడు తనయుడు చంద్రాంగదుడు. ఈయనే ఇప్పటి వరుడుగా వచ్చాడు. ఆ నలచక్రవర్తి మనుమడు. పైగా అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. ఈ సంబంధం బాగా నచ్చింది మరియు రాజపుత్రికి కూడా. అలా వివాహం నిశ్చయమైంది. వివాహం కూడా జరిగింది. కనుక వివాహం జరిగిన కొద్ది రోజులకే అల్లుడికి యమునలో విహరించాలి అనే కోరిక కలిగింది. అందుకు తగ్గట్టుగానే మామగారు ఏర్పాట్లు కూడా చేశారు. అల్లుడు యమునా నదీ తీరంలో తన పరివారంతో సహా విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో యమునా నది పొంగు ఉధృతమై పడవ కొట్టుకుపోయింది. అప్పుడు ఆ వార్త విన్న వెంటనే రాజుగారికి తెలిసింది. అలా మామగారు యమునా నది తీరానికి వచ్చి ఎంతో విలపించారు. ఈ సంఘటనకు పుర ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. అందరి మృతదేహాలు కూడా వచ్చాయి, కానీ చంద్రాంగదుడి మృతదేహం మాత్రం రాలేదు. అంటే మృతదేహం కూడా కొట్టుకుపోయింది అని అందరూ కూడా భావించారు. అందరూ కూడా ఎంతగానో బాధపడ్డారు. కూతురికి ఇలా ఎలా చెప్పాలి అని రాజుగారు చాలా బాధపడుతూ మృతదేహం కూడా దొరకలేదు కాబట్టి చనిపోయాడు అని నిర్ధారణ చేయలేము, మరణించాడు అనటానికి సంపూర్ణ ఆధారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మాట రాజు చెప్పలేక చెప్పినప్పటికీ గురువాక్యం మీద సంపూర్ణ విశ్వాసంతో శివారాధన కొనసాగిస్తూ భక్తి శ్రద్ధలతో ఉన్నది రాజకుమార్తె. ఆ వార్త తెలిసిన మహారాజు మాత్రము చాలా దుఃఖంలో ఉండిపోయాడు. ఆమె చేత రాజకార్యములు కూడా విస్మరించాడు. అదే అదనుగా అతని దాయాదులు అతన్ని బంధించి చెరసాల పాలు కూడా చేశారు. అప్పుడు రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. రాజకుమారి మాత్రము చెక్కు చెదరకుండా శివారాధన చేస్తుంది. అలా 3 సంవత్సరములు గడిచిపోయాయి. యమునా నదిలో మునిగిపోయినటువంటి చంద్రాంగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉండగా కొందరు
నాగకన్యలు చూసి పట్టుకున్నారు. వాళ్ళకి ఇతడి దివ్యమైన తేజస్సు చూసి ఏమనిపించిందో కానీ నాగలోకానికి తీసుకువెళ్ళి ఉచితమైన ఉపచారాలు చేసి విశ్రాంతి ఇవ్వగా అక్కడికి రాజ్యాన్ని పరిపాలించే తక్షకుడు కూడా వచ్చాడు. అతడు వచ్చి అతని చరిత్ర అంతా కూడా తెలుసుకుని, నువ్వు ఈ విధంగా క్షేమంగా అక్కడికి రావటము అన్నది అది నీ యొక్క సౌభాగ్యము, అందులోనూ సందేహం లేదు అని. నువ్వు బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది. నువ్వు ఏ దేవతను ఆరాధిస్తారు అని చెప్పు అని అడిగాడు. తన ఇష్ట దైవాన్ని తలుచుకుని చంద్రాంగదుడు ఇలా చెప్పాడు, ప్రపంచానికి దేవతలు కూడా ఎవరైతే దేవుడో, ఎవరు ఈశ్వరుడు, ఈశ్వరుడు ఆ సర్వేశ్వరుడు, ఆ సాంబశివుడు నాకు ఇష్టమైన దైవము అని చెప్పాడు. అందుకు తక్షకుడు చాలా సంతోషించి, భక్తులను పూజించడము శివుడిని పూజించడంతో సమానము కనుక మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడే ఉండి పొమ్మని చెప్పాడు. అందుకు చంద్రాంగదుడు ఎన్నిప్పటికీ నాకు తృప్తినివ్వదు కనుక నా దేశానికి వెళ్ళే ఏర్పాట్లు చేయమని ప్రార్థించారు. అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేసి తన పరివారము మరియు ఒక గుర్రాన్ని కూడా ఇచ్చాడు. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళగలదు. చంద్రాంగదుడు ఆ గుర్రాన్ని స్వీకరించి తన దేశానికి బయలుదేరాడు. అయితే తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించింది. అది కూడా ఎలాగే అంటే రోజు సోమవార వ్రతం చేసి శివుని యొక్క పార్థివలింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతూ ఉండగా గుర్రం మీద వస్తూ కనపడ్డాడు తన భర్త. ఆ రాజకుమారి శివపూజ మహిమ వల్ల తిరిగి తన భర్తను పొందింది. తండ్రిని బంధించిన శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. విజయాన్ని కైవసం చేసుకున్నాడు చంద్రాంగదుడు. కనుక సోమవార వ్రతాన్ని ఎవరైతే నిష్ఠగా ఆచరించి ఎంతోమంది కష్టాల నుంచి దూరమయ్యారు. కాబట్టి మీరు సోమవార వ్రతాన్ని ఆచరించి ధన్యులు కండి. ఈ కార్తీక మాసంలో పరమేశ్వర ఆరాధన ఎవరైతే చేస్తారో అందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.